హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం జీకే గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనకి జీకేలో ఒక 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 బిట్ అయితే ఫామ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ ఏమంటే గంగా నది గంగా నదికి ఉపనదులు ఉంటాయి కదా. సో ఆ ఉపనదులు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఒక కోడ్ ద్వారా అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. సో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అదే విధంగా నోట్స్ కూడా రాసుకోండి. సో ఇక్కడ చూడండి ఒకసారి, గంగా నది అనుసంధానమైన కొన్ని ప్రముఖ ఉపనదులు అనేది తెలుసుకుందాం. ఓకే. సో గంగా నది కుడివైపున ఉపనదులు ఉంటాయి మరియు ఎడం వైపు కూడా ఉపనదులు అనేది ఉంటాయి. సో కుడివైపు ఉన్న ఉపనదులకి ఎలా కోడ్ గుర్తుపెట్టుకోవాలి, ఎడం వైపు ఉన్న ఉపనదులకి ఎలా కోడ్ గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో అయితే ఈజీగా మీకు ఇక్కడే ఈ వీడియో చూసిన ఎంబడే మీకు గుర్తుండిపోయేలా డిస్కస్ అయితే చేస్తాను. సో ఇక్కడ చూడండి, గంగా నది కుడివైపు ఉన్న ఉపనదులు తెలుసుకుందాం ఫస్ట్. సో ఇక్కడ కోడ్ వచ్చేసి యశోద హాయ్. సో మనము యశోదకి హాయ్ అనేది చెప్పాలి. సో దీంట్లోనే మనకి అన్ని ఉపనదుల పేర్లు అయితే మనకి వస్తాయి అన్నమాట. ప్రధానంగా ముఖ్యమైన ఉపనదులు అనేది మనము డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇక్కడ 4 భాగాలుగా విడిగొట్టుకోవాలండి. యశోదని 4 భాగాలుగా విడిగొట్టుకోవాలి. వైఏ, సో, డిఏ, హాయ్, ఇది మొత్తం కలిపితే యశోదకి మనం హాయ్ చెప్పాలి. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ చూసుకోండి, వైఏ అంటే యమునా నది అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే. యశోద అని మనం కోడ్ గుర్తుపెట్టుకోవాలి, యశోద హాయ్. ఓకే. సో ఇక్కడ యశోద అనేది మనకి కోడ్ అండి. సో ఇక్కడ వైఏ అనేది యమునా నది. యమునా నది అనేది గంగా నదికి యొక్క కుడివైపు ఉన్న ఉపనది అండి. నెక్స్ట్ ఎస్ఓ అంటే సోన్ నది అండి. సోన్ నది, యశోదలో మనకి షో ఉంది కదా, సోన్ నది అనేది ఉపనది అవుతుందండి. నెక్స్ట్ డిఏ అనేది దామోదర్ నది అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వైఏ అంటే మనకి యమునా నది అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఎస్ఓ అంటే సోన్ నది అనేది గుర్తుపెట్టుకోవాలి. డిఏ అంటే దామోదర్ నది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ హాయ్ అని చెప్పినాం కదా, హాయ్ అనేది హుంగ్లీ నది అని గుర్తుపెట్టుకోవాలండి. సో యశోద హాయ్, యమునా నది, సోన్ నది, దామోదర్ నది, హుంగ్లీ నది. సో ఇవి కుడివైపు ఉన్న ఉపనదులండి. నెక్స్ట్ ఎడమ వైపు ఉన్న ఉపనదుల గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, గంగా నదికి ఎడమ వైపు ఉన్న ఉపనదులండి. సో కోడ్ వచ్చేసి రాముడు 3G డేటా కొని మహానందాకి వెళ్ళాడండి. కోడ్ వచ్చేసి ఏమంటే రాముడు అనే వ్యక్తి 3G డేటాని కొని మహానందకి వెళ్ళాడండి. ఇది గుర్తుపెట్టుకోవాలి మన కోడ్ అనేది. సో ఈ సెంటెన్స్లోనే ఈ యొక్క ఎడం వైపు ఉన్న ఉపనదులు అనేది మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ రాముడు అంటే రామ్ గంగా నది అండి. రామ్ గంగా అనేది ఎడమ వైపు ఉన్న ఉపనది అండి. నెక్స్ట్ 3G డేటా అన్నాం కాబట్టి 3G అన్నాం అంటే ఈ జీని 3 సార్లు అని రిపీట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలండి. 3G డేటా అని ఇక్కడ మనం రాసినాం కదా, 3G అనేది 3 సార్లు మనకి రిపీట్ అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ జీ వచ్చేసి గోమతి నది, సెకండ్ జీ వచ్చేసి గాంగ్రా నది, థర్డ్ జీ వచ్చేసి గండక్ నది. ఓకే. సో ఈ 3G అంటే యొక్క మీనింగ్ ఏమి, గోమతి నది, గాగ్రా నది, తర్వాత గండక్ నది. సో ఇలా గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ కొని అని ఉంది. 3G డేటాని ఏం చేసినాడంటే కొని అని ఉంది కదా, సో ఇక్కడ కోసి నది అని గుర్తుపెట్టుకోవాలండి మనం. ఓకే. ఇక్కడ కొని ఉంది కదా, ఇక్కడ కోసి నది అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎక్కడ వెళ్ళాడు 3G డేటా కొని, మహానందకి వెళ్ళాడు. సో ఇక్కడ మహానంద నది అనేది మనకి ఎడమ వైపు ఉన్న ఉపనది అండి, గంగా నది. సో ఈ ఉపనదులు ఏం చేస్తాయంటే, ఓకే, గంగా నది ప్రధానమైన ఉపనదులు ఏం చేస్తాయంటే ఈ నదులన్నీ గంగా నదికి నీటిని అందించి దాని ప్రవాహాన్ని పెంచుతాయండి. సో ఏం చేస్తాయంటే ఈ గంగా నదికి నీటి మొత్తం అందించి దాని ప్రవాహాన్ని పెంచడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి. మరిన్ని ట్రిక్స్తో కోడింగ్తో మీ ముందుకు అనేది వీడియోస్ అయితే చేస్తాను. సో అన్ని ఎగ్జామ్స్
ఏ గవర్నమెంట్ ఎగ్జామ్స్లోనైనా అడిగే అవకాశం ఉంది అండి. ఓకే, సో జీకే కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం అయితే చాలా చాలా అయితే ఉంది అనమాట. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ లాట్స్.